హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సజ్జలతో సజ్జ ఇడ్లీ ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం సజ్జలు 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు తీసుకోవాలి. ఈ సజ్జలు నేను సూపర్ మార్కెట్, డీమార్ట్, రిలయన్స్ అలాంటి వాటిలో తెచ్చుకున్నాను. అందుకని నీట్గా రాళ్ళు అలాంటివి లేకుండా ఉన్నాయి. అందుకని డైరెక్ట్గా వేసేసుకొని వాటర్ పోసేసుకొని 1కి 4 సార్లు కడుక్కొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇలా విడివిడిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ సజ్జలు తినడం వల్ల మనకి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక పోషకాలు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఆహారం. సజ్జల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సజ్జల్ని ఇలా ఇడ్లీ రూపంలో తీసుకుంటే ఇంకా చాలా మంచి. ఈ పిండిని మనం 1 గంట పక్కన పెట్టేసేసుకొని వాడుకోవచ్చు. లేదు పులియబెట్టుకోవాలంటే ఓవర్ నైట్ పెట్టేసేసుకొని వాడుకోవచ్చు. మనం పులియబెట్టుకున్నామంటే ఆ రోజుకే అయిపోయేటట్టుగా చేసుకోవాలి. అదే మనం వెంటనే వేసేసుకున్నామంటే కొంచెం మిగిలిన రెండో రోజుకి పిండి బాగుంటుంది. అందుకని మీకు కావాల్సిన విధంగా ఇలా పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇలా ఇడ్లీ రూపంలో తీసేసుకోండి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది. సజ్జలు తింటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. రక్తహీనతతో బాధపడే వారికి ఇది ఒక మంచి దివ్య ఔషధం. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పిల్లల ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఈ సజ్జలు మనం ఇలా ఏదో ఒక రూపంలో పెట్టడం, ఇలా హెల్తీగా రోజు మనం ఇడ్లీలో రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆయిల్స్ ఇలాంటి ఫుడ్ కాకుండా మనం రోజు తినే ఇడ్లీ బదులు ఇలా తీసుకున్నామంటే మనకి ఆకలి కూడా వేయదు. అందువల్ల మనకి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న సజ్జలతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.